ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్యం పారం యాతి సుఖేన సహ. ఏ నరుడు ఘోరమగు సంసార సముద్రమును దాటగోరుచున్నాడో అతడు గీతయను నావను ఆశ్రయించిన ఎడల సుఖముగా దాటబడును. ఓం గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖ మరతిక్షాంతి ప్రవాళాంకితం కృష్ణాంగ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. భగవంతుడగు శ్రీకృష్ణునిచే నాటబడినదియు వేదవ్యాస మహర్షిచే పెంపొందింపబడినదియు ఉపనిషత్తులే బీజముగా గలదియు ప్రబోధమును అంకురముచే ఒప్పునదియు సకల శాస్త్ర రహస్యములను శాఖలు కలిగినదియు అనాసక్తి క్షమయను చిగుళ్లచే శోధించినదియు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మముల ఎడ నిర్మల భక్తియను పుష్పసుగంధము కలదియు జ్ఞానులకు మోక్షము వసగునదియగు గీతా కల్పవృక్షమును నేను భజించుచున్నాను. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కమలపత్రముల వంటి నేత్రములు గలవాడును విఖ్యాతమైన పుణ్యకీర్తి గలవాడును వసుదేవుని పుత్రుడును జగత్కారణ భూతుడునగు శ్రీహరి అయిన నారాయణునకు నమస్కరించుచున్నాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన కృతితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. భగవంతుడగు శ్రీమన్నారాయణునిచే స్వయముగా అర్జునునికి బోధింపబడినట్టియు పురాణ రచయితమగు శ్రీ వేదవ్యాస మహామునిచే గ్రథితమునర్పబడినట్టియు మహాభారత మధ్యమున ఉన్నట్టిదియు అద్వైతామరను వర్షించినట్టియు భగవత్సేవ రూపిణ్యు 18 అధ్యాయములతో కూడినట్టియు సంసార దుఃఖమును సవింపజేయునట్టిదియగు ఓ తల్లి భగవద్గీత నిన్ను నేను పారాయణము చేసేదను. ఓం మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీత అంబసి స్నానం సంసారం మలమోచనం. ప్రతిదినము జలస్నానము ఆచరించుటచే శరీర మాలిన్యము రహితమగును. ఒక్క పర్యాయము గీతాజలమును స్నానమనర్చుట వలన చేతనే సంసార బలము నశించుచున్నది. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ముదీరయేత్. ఓం అస్య శ్రీ భగవద్గీతా సహస్రమహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత అశోచ్య అన్వశోచస్వం ఇతి బీజం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజేతి శక్తిః అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ఇతి కీలకం మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రాసాదాత్ ష్యతి కవచం కిరీటినం గదినం చక్రహస్తం ఇత్యశ్రం అనాదిమధ్యాంత అనంతవీర్యం ఇతి ధ్యానం. జ్ఞానయజ్ఞేన భగవదారాధనార్థే శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే గీతాపారాయణే జపే వినియోగః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగం. సంజయ ఉవాచ
తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంత ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్వ కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్ట అస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్తత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. సంజయుడు దయామయుడైన అర్జునుడు కన్నీరు కారుస్తుండగా కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: అర్జున, ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధము, అపకీర్తిదాయకము, నరక ప్రాప్తి హేతు అయిన ఈ పాడుబుద్ధి నీకు ఎందుకు పుట్టింది? నపుంసకుడిలాగా అధైర్యం పొందకు, ఇది నీకు పనికిరాదు. మనోదౌర్బల్యం నీచం, దానిని విడిచిపెట్టు. నీవు శత్రుమర్దనుడు కదా, యుద్ధం ప్రారంభించు. అర్జున ఉవాచ కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన యుషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ పరిశోధన. అర్జునుడు: మధుసూదన, పూజార్హులైన భీష్మ ద్రోణాదులను బాణాలతో నేను ఎలా కొట్టగలను? గురోన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్ష్యమపీవలోహే హత్వార్థకామాంసు గురోనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి రక్తసిక్తాలైన రాజ్యభోగాలు అనుభవించడం కంటే భిక్షమెత్తుకోవడం మేలు. నా చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా నా జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. యుద్ధం చేయడము మంచిదో కాదో తెలియడం లేదు. మనము జయిస్తామో వారు జయిస్తారో చెప్పలేము. ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్ట్రాదులే ఎదురుగా ఉన్నారు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయసా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాది మాం త్వాం ప్రపన్నం. గురువులు బంధువులు అనే మమకార దోషం వల్ల నా బుద్ధి నశించింది. మంచి ఏదో చెడు ఏదో తెలియడం లేదు. శిష్యుడిగా నిన్ను ఆశ్రయించి నాకు ఏది శ్రేయో మార్గమో దాన్ని ఆదేశించు. నహి ప్రపశ్యామి మామాపనుత్యాత్ యచ్చోకముచ్ఛోషణ ఇంద్రియాణం అవాప్య భూమాపసత్నమృద్ధం రాజ్యం సరాణ అపిచాధిపత్యం. భూలోకాధిపత్యం లభించిన, స్వర్గాధిపత్యం సిద్ధించిన నా శోకము తగ్గుతుందని అనుకోను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః సన్నాయోత్స్వ ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు: అర్జునుడు శ్రీకృష్ణుడితో అలా చెప్పి యుద్ధం చేయనని ఊరుకున్నాడు. తామువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిజం వచః. రెండు సేనల మధ్య విషాదవసుడై ఉన్న అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు పరిహాసంగా ఇలా అన్నాడు: శ్రీ భగవానువాచ అశోచ్యాన్యన్వశోచస్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసోనా గతాంసోంచ నాను శోచంతి పండితాః. అర్జున, దుఃఖించిన అవసరం లేని వాళ్ళ కోసము దుఃఖిస్తున్నావు. పైగా మహావివేకిలాగా మాట్లాడుతున్నావు. చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ బ్రతికి ఉన్న వాళ్ళ గురించి కానీ వివేకులు శోకించరు. నత్వేవాహం జాతునాహం నత్వం నేమే జనాధిపాః నా చైవ నా భవిష్యామ సర్వే వయ మతః పరం. నీవు నేను వీళ్ళంతా గతంలోనూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవుడికి ఈ శరీరంలో కౌమారం, యౌవనం, వార్ధక్యం వచ్చినట్లే మరణానంతరం మరో శరీరం వస్తుంది. ఎందుకు ధీరుడు దుఃఖించడు. మాత్ర స్పర్శాంతు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిశ్చస్వ భారత. కుంతీపుత్ర, విషయాలకు వశమైన ఇంద్రియాల వల్ల శీతోష్ణాది గుణాలు సుఖదుఖాలు కలుగుతుంటాయి. కోరికలకు ఇంద్రియాలకు కలయిక అశాశ్వతం. ఓ భరతవీర, ఆ బాధలను సహించు. యం హి
నవ్యదేయ జ్ఞేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతతత్వాయ కల్పతే. పురుషవర్య, శీతోష్ణ సుఖదుఖాదులు ఎవడిని బాధించో అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే నతః ఉభయోరపి దుష్ట్వోంతః త్వానయో సత్వదర్శిభిః. లేనిది ఎప్పటికీ ఉండదు, ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి నిర్ణయము తత్వజ్ఞులకే తెలుస్తుంది. అవినాశితు తద్విద్ది ఏన శర్వ ఇదం తతం వినాశమవ్యయస్యాన్య నా కశ్చిత్ కర్హుమర్హతి. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆత్మవస్తువు నాశనం లేనిది, దానిని ఎవరు అంతము చేయలేరు. అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ విద్యస్య భారత. నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ ఒక్కటే నిత్యం కనుక ఓ భారత వీర, యుద్ధము మొదలుపెట్టు. యా ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ నా విజానీతో నాయం హంతి నహన్యతే. ఈ ఆత్మ చంపుతుందని కానీ చంపబడుతుందని కానీ భావించే వాళ్ళు ఇద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేది కానీ చచ్చేది కానీ కాదు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు పుట్టడము చావడము అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితము శాశ్వతము అనాది సిద్ధమైన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ మాత్రము చావదు. వేదా వినాశినం నిత్యం యాయేన మజమవ్యయం కథం నా పురుష కథం సా పురుష పార్థ కం ఘాతయతి హంతికం. పార్థ, ఆత్మ నాశనరహితమని చావు పుట్టుకలు లేనిదని శాశ్వతమైనదని తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు, ఎలా చంపిస్తాడు? వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు చినిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త దేహాలను పొందుతుంది. నైనం చిందతి శస్త్రాణి నైనం దహతి పావకః నా చైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. అచేద్యోయో మదోహ్యోయం అక్లేద్యో శోష్యేవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః. ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది, అది నిత్యము, సర్వవ్యాప్తము, శాశ్వతము, చలనరహితము, సనాతనము. అవ్యక్తోయ అచింత్యోయం అవికార్యోయ ముచ్యతే తస్మాదేవ విద్వితైనం నాను శోచితుమర్హసి. ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు, మనస్సుకు అందదు, వికారాలకు గురి కాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకొని నీవు విచారించడము మాను. ఆదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వాం మహాబాహో నైనం శోచితుమర్హసి. అర్జున, శరీరంతో పాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుకలు ఉంటాయని భావిస్తున్నప్పటికీ నీవు ఇలా శోకించవలసిన పని లేదు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మామృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడికి చావు తప్పదు, చచ్చినవాడికి పుట్టుక తప్పదు. తప్పించరాని ఈ విషయంలో తప్పించిన అవసరము లేదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రాకా పరిదేవన. జీవులు పుట్టుకకు పూర్వం కానీ మరణానంతరం కానీ ఏ రూపంలో ఉంటాయో తెలియదు, మధ్యకాలంలో మాత్రమే కనబడతాయి. అర్జున, అలాంటప్పుడు విచారం ఎందుకు? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ తేనం ఆశ్చర్యవ వదతి కథసైవ చాన్యః ఆశ్చర్యవచ్చైవ మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఇంకొకడు దీని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు, మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూప స్వభావాలు తెలుసుకున్నవాడు ఒక్కడు లేడు. దేహీ నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించనక్కరలేదు.
స్వధర్మమపి చావేక్ష్య నా వికంపితుమర్హసి ధర్మ్యాదియుద్ధాశ్రేయోప్యత్ క్షత్రియస్య నా విద్యతే. నీ ధర్మాన్ని తెలుసుకునైనా నీవు జంకకు, ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధాన్ని మించిన మహాభాగ్యము మరొకటి లేదు. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారాముపాభృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమిదృశం. తెరచి ఉంచిన స్వర్గద్వారం లాంటి ఈ సంగ్రామం నీకు అప్రయత్నంగా లభించింది. ఇలాంటి సదవకాశం పుణ్యం చేసుకున్న క్షత్రియులే పొందగలుగుతారు. అదచేత్వమిమం దర్శ్యం ధర్మం సంగ్రామం నా కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. నీవు ఈ ధర్మయుద్ధం చేయకపోతే నీ కులధర్మము పేరు ప్రఖ్యాతులు పాడు చేసి పాపము కట్టుకుంటావు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. అంతేకాకుండా నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు. పరువు ప్రతిష్ఠలు ఉన్నవాడికి అపనింద కంటే మరణమే మంచిది. భయాద్రణా దుపరతం మన్యంతే మా మహారథాః యేషాం చాత్వా బహుమతో భూత్వా యాన్యసి రాఘవం. ఇన్నేళ్లు నిన్ను మహావీరుడుగా గౌరవిస్తున్న వాళ్ళంతా భయపడి యుద్ధం మానేశావని భావించి చులకనగా చూస్తారు. అవాచ్య వాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః విందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నిందిస్తూ అనరాని మాటలను అంటారు. అంతకు మించిన దుఃఖము ఏముంది? హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అర్జున, ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు, శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనిపిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో యుద్ధానికి నడుం బిగించు. సుఖదుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖాలు లాభనష్టాలు జయాపజయాలు సమానంగా భావించి సమరం సాగించు, అప్పుడు నీకు పాపము కలగదు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే ఇమాం శృణు బుద్ధ్యా యుక్తా యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, ఇంతవరకు నీకు సాంఖ్యమతానుసారం ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక సంసార బంధం వదులుకోవడానికి సాధనమైన నిష్కామ కర్మయోగం గురించి చెబుతాను, విను. నేహాభిక్రమణో నాస్తి ప్రత్యవ్యాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగం ప్రారంభించి పూర్తిగా చేయలేకపోయినా వృధాగా పోదు, దోషము లేదు. ఏ కొద్దిగా ఆచరించినా ఈ యోగము దారుణమైన సంసార భయం నుంచి కాపాడుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాచ బుద్ధయో వ్యవసాయినాం. కురునందన, నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకే విధంగా ఉంటుంది. స్థిర సంకల్పం లేని వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాల పరుగులు పెడతాయి. యామిమాం పుష్పితాం వాచం ప్రపద్యంతా విపశ్చితః వేదవాధరతాః పార్థ నాణ్యః దస్तीति వాదినః కామాత్మాన స్వర్గవరాః జన్మ కర్మాఫలప్రదాం క్రియావిశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతిం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపః హృతచేతసాం. వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే. పార్థ, అవివేకులు, అర్థవాదాల పట్ల ఆసక్తి గలవాళ్ళు, స్వర్గసుఖాలకు మించి మరొకటి లేదని వాదించేవాళ్ళు వేదవాక్యాలు పలుకుతుంటారు. అలాంటి వాళ్ళు తాము చేసిన వైదిక కర్మల ఫలితంగా స్వర్గసుఖాలు అనుభవించినాక వాళ్లకు మళ్ళీ కర్మభూమిలో పునర్జన్మ రూపమైన కర్మఫలమే తప్ప మోక్షము లభించదు. భోగభాగ్యాలు కోరి వేదవాక్యాలకు వసలైన వారి బుద్ధి నిలకడగా ఉండదు. త్రైగుణ్య విషయా వేదాః నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగా క్షేమాత్మవాన్. అర్జున, వేదాలు 3 గుణాలు కలిగిన కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలను విడిచిపెట్టి ద్వంద్వాలు లేనివాడివై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ సత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. యానానర్థ ఉదపానే సర్వతా సంప్రతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నది నుంచి నీరు తెచ్చుకునేవాళ్ళు నూతికి ఎలా ప్రాముఖ్యం ఇవ్వరో అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం ఇవ్వరు.
కర్మణ్యి వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్వ కర్మణి. కర్మలు చేయడం వరకే నీకు అధికారం, కర్మఫలంతో నీకు సంబంధం లేదు కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు. అలా అని కర్మలు మానడానికి చూడకు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో సాగించు. అర్జున, ఈ సమదృష్టిని యోగము అంటారు. దూరేణ హ్యపరం కర్మ బుద్ధియోగ ధనంజయ. బుద్ధౌ శరణమన్వేష్య కృపణా ఫలహేతవ. ధనంజయ, ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనం. ఫలితం ఆశించి కర్మ చేసేవాళ్ళు అల్పులు. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు. బుద్ధియుక్తో జహాతీహ ఉభేషు కృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ. యోగ కర్మసు కౌశలం. సమభావన కలిగిన పురుషుడు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు కనుక సమత్వ బుద్ధి అయిన నిష్కామ కర్మనే నీవు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గత్యంత నామయం. నిష్కామ యోగులు కర్మఫలం ఆశించకుండా జన్మబంధాల నుంచి తప్పించుకొని ఉపద్రవం లేని మోక్షం పొందుతున్నారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతిరశిష్యతి తదా గంతాం నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. నీ బుద్ధి అజ్ఞానమనే కల్మషాన్ని అధిగమించినప్పుడు నీకు విన్న విషయాలు, వినబోయే అర్థాలు విరక్తి కలిగిస్తాయి. శృతి విప్రతిపన్నాతే యథాస్థాన్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్యసి. అర్థవాదాలు అనేకం వినడం వల్ల చలించిన నీ మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు నీవు ఆత్మజ్ఞానము పొందుతావు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. స్థితదేహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. అర్జునుడు, కేశవ, సమాధినిష్ట పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి? అతని ప్రసంగము ప్రవర్తన ఎలా ఉంటాయి? శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞ స్తుతోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు, మనసులోని కోరికలు అన్నిటినీ విడిచిపెట్టి ఎప్పుడూ ఆత్మానందమే అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడు. దుఃఖేష్వనుద్యమనాః దుఃఖేషు సుఖేషు విగతస్పృహ పీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాలకు కృంగనివాడు, సుఖాలకు పొంగనివాడు, భయము రాగద్వేషాలు వదిలిపెట్టినవాడైన మునీంద్రుడు స్థితప్రజ్ఞుడవుతాడు. యః సర్వత్రానాభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. స్నేహ వ్యామోహాలు లేకుండా వ్యవహరిస్తూ శుభాశుభాలు కలిగినప్పుడు సంతోషం ద్వేషం పొందకుండా ఉండేవాడు స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే చాయం కూర్మాంగోనివ సర్వసః ఇంద్రియాణీంద్రియ అర్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే ఇంద్రియాలను సర్వవిధాల విషయసుఖాల నుంచి మళ్లించినవాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్టా నివర్తతే. ఆహారం తీసుకొని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి, అయితే విషయవాసన మాత్రం వదలదు. ఆత్మదర్శనంతో అది కూడా అడుగంటిపోతుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కుంతీనందన, ఆత్మనిగ్రహం కోసము అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనసును సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యోగ సాధకుడు ఇంద్రియాలు అన్నింటినీ వశపరుచుకొని నా మీదే మనస్సు ఉంచాలి. అలాంటి వాడి ప్రజ్ఞ సుస్థిరమవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధార్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడు శబ్దాది విషయాల గురించి ఆలోచించేవాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆ శక్తి వల్ల కోరికలు పుడతాయి, కోరికలు కోపం కలుగజేస్తాయి, కోపం మూలంగా అవివేకం కలుగుతుంది, అవివేకం వల్ల మరపు, మరపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది.
రాగద్వేష వియుక్తైస్సు విషయానింద్రియశ్చరన్ ఆత్మవస్మై విధేయాత్మ ప్రసాద అధిగచ్చతి. మనసును నిగ్రహించుకొని రాగద్వేషాలు లేకుండా తన అదుపు ఆజ్ఞలలో ఉన్న ఇంద్రియాల వల్ల విషయ సుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతిని పొందుతాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నా చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలు సమసిపోతాయి. మనస్సు నిర్మలంగా ఉన్నవాడికి ప్రజ్ఞకు చలనం లేదు. నాస్తి బుద్ధి ప్రయుక్తస్య నాచాయుక్తస్య భావన నాచా భావయత శాంతి అశాంతస్య కుతస్సుఖం. మనోనిగ్రహం లేనివాడికి ఆత్మవివేకం కానీ ఆత్మచింతన కానీ అలవడం. అలాంటి వాడికి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేనివాడికి సుఖం శూన్యం. ఇంద్రియాణాంగి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావామివాంబసి. సుడిగాలి చుక్కాని లేని నావను దిక్కుతోచకుండా చేసినట్లు ఇష్టానుసారం ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనస్సు పురుషుడి బుద్ధిని పాడు చేస్తుంది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అర్జున, అందువల్ల విషయసుఖాల వైపుకు వెళ్లకుండా ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాడికి స్థిరమైన బుద్ధి కలుగుతుంది. వాడే స్థితప్రజ్ఞుడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఆత్మానుభూతి లేని అన్ని ప్రాణులకు రాత్రిగా తోచే సమయంలో మనోనిగ్రహం కలిగిన ముని మేలుకొని ఉంటాడు. విషయాల పట్ల ఆసక్తితో సర్వప్రాణులు మెలకువగా ఉన్నప్పుడు ఆత్మనిష్ట కలిగిన యోగికి రాత్రి అవుతుంది. అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమావః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. నిరంతరం నిండుతున్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలు అన్నీ లీనమై అణిగిపోతాయో వాడు శాంతి పొందుతాడు. భౌతిక సుఖాలకు బానిసైన వాడికి మోక్షం లేదు. విహాయ కామాన్ యా శర్వాన్ పుమాంసరతి నిస్పృహ నిర్మమో నిరహంకార నాశాంతి అధిగచ్చతి. కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఆశ అహంకారము మమకారం లేకుండా మెలిగేవాడు పరమశాంతి పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైవాం ప్రాప్య విముహ్యతి స్థిత్వావస్య అంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్చతి. అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానం పొందిన వాడి దృష్టి ప్రపంచ విషయాల మీదకు మళ్ళదు. జీవితం చివరి ఘట్టంలో అయినా అలాంటి జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుంది. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్ భగవద్గీతలోని సాంఖ్యయోగం అనే 2వ అధ్యాయం సంపూర్ణం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. యదక్షరం పదభ్రష్టం మాత్రాహీనం తత్సర్వం క్షమ్యతాం దేవ. హరే కృష్ణ. నమోస్తుతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాపర భట్టారిక.